నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెప్మాలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీ చేసి అవినీతికి పాల్పడిన అధికారులు ఆర్పీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు. సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం బాపట్ల డివిజన్ కార్యదర్శి మువ్వల పల్లవి. ఘనంగా శ్రీ గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర స్వామి వార్షిక వేడుకలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన సంఘటన కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. వీఆర్ఓ బాధితుల కథనం ప్రకారం దమ్మన్నవారిపాలెం గౌడపాలెంకు చెందిన నల్లమోతు అర్జునరావుకు చెందిన రాతి గోడల తాటి ఆకుల గృహంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కట్టుబట్టలతో అర్జునరావు దంపతులు బయటపడ్డారు. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పేలోపు గృహం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గృహోపకరణాలు, వంటపాత్రలు, దుస్తులు, డబ్బులు, బంగారం, గుర్తింపు పత్రాలు పూర్తిగా కాలిపోయి 5 లక్షల రూపాయల నష్టం సంభవించినట్లు వీఆర్ఓ పోతురాజు అంచనా తయారు చేసి తహసీల్దార్కు రిపోర్ట్ అందజేశారు. బాధిత కుటుంబానికి బియ్యం అందజేశారు. అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని బాధితులు తెలిపారు. ఓ పత్రికా విలేకరి వార్త రాశాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించారని, వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వార్తలు రాసినందుకు ఫోన్ చేసి బెదిరించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. నిర్భయంగా వార్తలు రాసినందుకు విలేకరిని బెదిరిస్తోన్న సంఘటనలు రోజుకి పెరుగుతున్నాయని అన్నారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు రాజా రమేష్, బుర్రా ఆంజనేయులు, బండిరెడ్డి గోపి, భాషా, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. రేపటి కోసం అనే ఒక దినపత్రికలో వచ్చిన వార్తా కథనానికి అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఆ వార్త రాసినటువంటి మన రిపోర్టర్ మీద ఫోన్ కాల్స్తో బెదిరింపు కాల్స్ చేస్తూ అతన్ని చంపేస్తాం అది ఇది అని అంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వాటిని అధికారులు దీన్ని తీవ్రంగా సుమోటోగా తీసుకుని అతనిపై కేసు కట్టి వెంటనే అతనిపై చర్య తీసుకోవాలని మా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం అవ్వకుండా చూడాలని మా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున కోరుతూ గంగాధర్ గారికి తగిన న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. కర్లపాలెం శ్రీ గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర స్వామి శివాలయ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ మహాన్యాసపూర్వకంగా అభిషేకములు, రుద్రహోమం, గణపతి హోమం, నవగ్రహాల హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇసుకపల్లి మారుతి, వాసు శర్మ, సాయిబాబు శర్మ వేద పండితులు పాల్గొన్నారు. బాపట్ల మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం తీసుకొచ్చిన మెటీరియల్ను వేరొక చోటకి తరలించుకొని వెళ్తున్న నాయకులు చోద్యం చూశారని ఈ సందర్భంగా కోన అన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో మునిపెన్నడూ లేని విధంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని అన్నారు. మిర్చి రైతులు, జొన్న వేసిన రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వాలు రైతు భరోసా కేంద్రం ద్వారా నమోదు చేసి నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు యజ్రయ్య, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు కోకి రాఘవరెడ్డి, రాజా, కృష్ణమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా రైతు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. రైతు సంక్షేమానికి బాటలు వేయాల్సినటువంటి గౌరవ ముఖ్యమంత్రి బీటలు వేస్తా ఉన్నారు. రైతు అనే వ్యక్తి కౌలు రైతు, కూలి రైతు, అలో లక్షణ అంటా ఉన్నాడు. దానికి తార్కాణమే ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేజ్డ్ మేనర్లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మ్యాజిస్ట్రేట్తో త్రూ ప్రాపర్ ఛానల్లో ప్రభుత్వానికి రైతు పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాక్టివిటీని తెలియపరిచిన విషయాన్ని మీ అందరికీ తెలుసు.
ఈరోజు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అనే విధంగానే ప్రభుత్వ పనితీరు ఉంది తప్ప ఎక్కడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రథమంగా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చినప్పుడు మిర్చి రైతుల సమస్య మీద ప్రజలు తండోపతండోలుగా వారికి దృష్టికి అనేక సమస్యలు తీసుకొస్తే వెంటనే స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశ ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్న సంబంధిత మంత్రి గారికి ఒక ఉత్తరం రాసి చేతులు దులుపుకున్న పరిస్థితి గమనించమని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే 11,781 రూపాయలు ఇచ్చేస్తాం మద్దతు ధర అన్నారు. దాన్ని కూడా మేము కన్విన్స్ అవ్వటల్లా. సరే, అది కూడా ఈ రోజుకి మాటలే మూటలు కట్టినే తప్ప ఎక్కడా ఫలప్రదంగా రైతుకి చేరటల్లా. అది కూడా తక్కువే. దాదాపు 20,000 ఖర్చు చేసి రైతు పంటలు పండిస్తూ ఉంటే మిర్చి రైతు క్వింటాల్కి నువ్వేమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు కదా అని చెప్పేసి మేము మందిలో ఉన్నామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో మంత్రికి ఉత్తరం రాసి 11,781 రూపాయలు ఇస్తున్నారు మద్దతు ధర అని చెప్పి ఈ రోజుకి రూపాయి ఇవ్వకపోతే ఈరోజు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఒక ప్రక్క మిర్చి రైతుల పరిస్థితి అఘోరమైనటువంటి పరిస్థితి. పసుపు రైతు అలాగే ఉన్నాడు. వరి పంట పండి ఇంటికి వచ్చి ఇళ్లలో పెట్టుకొని కొనే నాదుడు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు పర్టికులర్గా అప్లాంట్స్లో మెట్ట ప్రాంతాల్లో పొగాకు రైతు విలవెల్లాడిపోతా ఉన్నాడు. మిర్చి అయితేనేమో క్వింటాల్కి దాదాపు 20,000-25,000 కొన్నటువంటి క్వింటా ఈరోజు 6,000 నుంచి 8,000కి దళారులు కొంటుంటే రైతు ఆ విధంగా నష్టపోతూ ఉంటే, పొగాకు రైతు పూర్తిగా 4-5,000 లాస్లో పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పొగాకు రైతులంతా వెళ్తే, అయా మా రైతులు కష్టాలు ఎలా ఉన్నాయి, మద్దతు ధర లేదు, పొగాకు రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడంటే నువ్వు పట్టించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం అంతా మాట్లాడతానని వదిలేశావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రైతు సంఘాలు వెళ్ళి, అయా మా పొగాకు రైతుల పరిస్థితి ఏంటి, మేము చాలా దారుణంగా ఉన్నామని చెప్తే, కేంద్ర ప్రభుత్వం మీరు కొనకపోతే నేనే కొన్ని రైతులను ఆదుకుంటానని చెప్పి మార్కెట్ ద్వారా పొగాకును కొన్నటువంటి పరిస్థితి గుర్తు చేస్తూ ఉన్నాం. తెల్ల జొన్నలు, టమాటోలు, చెరుకు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో చెరుకు ఈరోజు పూర్తిగా చెరుకు పొలాలు తగలేస్తూ ఉన్నారు. టమాటా రోడ్లో పారేస్తూ ఉన్నారు. ఈరోజు జొన్నల కంకులు తీసుకొచ్చి రోడ్ల మీద పడేసే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు రైతు సమస్యల మీద అవగాహనతో లేకుండా పనిచేస్తూ ఉందో తెలుగుదేశం పార్టీ చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం. ఎక్కడైనా కళ్ళు దొరకని అడుగుతా ఉన్నాం. ఈరోజు మిర్చి రైతుల పరిస్థితి, పొగాకు రైతు పరిస్థితి, జొన్న వేసుకున్న రైతు పరిస్థితి, టమాటా వేసుకున్న రైతు పరిస్థితి, పసుపు వేసుకున్న రైతు పరిస్థితి, చెరుకు వేసుకునే రైతు పరిస్థితి, ఏ పంట చూసినా మేము మద్దతు ధర ఇచ్చాం. దళారీలు లేకుండా సాధ్యమైనంత వరకు రైతుని కౌలు రైతు ఆదుకునే పరిస్థితి ఉన్నాం. అందుకని ఒక గొప్ప ఆలోచన మాకు 3,000 కోట్లతో ఆ రోజు ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతును ఆదుకుంటే, రైతుకు ఒక భరోసా కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే 300 రూపాయలు తూతూ మంత్రంగా ముక్కు మీద చీది వేసినట్టు వేసి రైతులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతా ఉంది. తస్మాత్ రైతాంగం జాగ్రత్త. చంద్రబాబు ఇంకా కొనసాగితే, చంద్రబాబు లాంటి నాయకుల్ని మీరు నమ్మితే నట్టేట మునగాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా తెచ్చుకున్న తర్వాత ఈ జిల్లా ఆర్థికంగా ఇక్కడ వ్యాపారాలు జరగాలి, నిలదొక్కుకోవాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అనేటువంటి ఒక పెద్ద ఎజెండాతో తెచ్చుకున్నటువంటి మెడికల్ కాలేజ్ని, టీచింగ్ హాస్పిటల్ని ఈరోజు అటకెక్కించినటువంటి దుస్థితి మనం చూసాం. ఖచ్చితంగా రైల్పేటలో ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు తప్పకుండా ఆ విషయాన్ని గౌరవ శాసనసభ్యుని మీరు గట్టిగా అడిగే మరి ఆ ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం కూడా బాపట్ల ప్రజలు అందరూ చేయాలి. దాంతోపాటు ప్రత్యేకంగా
రైల్పేట వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంది వాళ్ళ మీద అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. సూపర్ 6 పథకాలు అమలులో ఉన్నట్టా లేనట్టా అని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు పల్లవి ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయాలని కోరుతూ బాపట్ల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సూపర్ 6 పథకాలను తక్షణమే అమలు చేయాలని అంబేద్కర్ భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం బాపట్ల మండల కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పీఓడబ్ల్యూ బాపట్ల మండల అధ్యక్షులు కొండ అన్నమ్మ అధ్యక్షతన వహించారు. పీఓడబ్ల్యూ బాపట్ల డివిజన్ కార్యదర్శి మువ్వల పల్లవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీల తరపున ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 హామీలు ఉన్నాయి. వీటిలో మొదటిది బడికి వెళ్లే విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో 1 నుంచి ఇంటర్ చదివే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, ఇద్దరు ఉంటే ఇద్దరికి 30,000 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పేదరికం కారణంగా ఎవరూ చదువులకు దూరం కాకూడదన్నారు. కానీ అమలుకు నోచుకోలేదన్నారు. సంవత్సరానికి ఎప్పుడైనా 3 సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని, కానీ అవి అందరికీ అమలు కావడం లేదని, కొంతమందికి బ్యాంకులో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. వీటితో పాటు ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లను నిరుపేదలకు మంజూరు చేస్తామన్నారని, దీని మీద సరైన అవగాహన లేదని, ఉచిత సిలిండర్ లేదన్నారు, ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ లేదన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదని అన్నారు. ఇక యువతకు నిరుద్యోగాలు, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారని, ఉద్యోగాలు కల్పించే వరకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ దానిని కూడా అమలు చేయట్లేదని విమర్శించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెల్లిస్తారని హామీ ఇచ్చారని, ఎన్నికల హామీల విషయంలో అవి అమలు జరగడం లేదన్నారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండే పేదలకు ఉచిత ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు లేని పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ పేదలకు 3 సెంట్లు ఇస్తామన్న హామీలు కీలకమైనవని, వీటిపై తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు స్పష్టత చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్, పీఓడబ్ల్యూ బాపట్ల నాయకులు పేరిన లక్ష్మి, దిండి చిన్న లక్ష్మి, ఎస్డి నాగూర్బి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టింది. అధికారం చేపట్టేటప్పుడు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని, తల్లికి వందనం పేరుతో ప్రతి పేద విద్యార్థి విద్యకు దూరం కాకూడదనే పేరుతోటి తల్లికి వందనంతో ప్రతి ఇంట్లో ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు పిల్లలుంటే 30,000 ఇస్తామని మొదటిగా హామీ చేశారు. ఆ హామీని పక్కకు పెట్టేశారు. అధికారం చేపట్టి సంవత్సరమైనా ఇంతవరకు ఏ బిడ్డకి తల్లికి వందనం పడలేదు. 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏ నెల బుక్ చేసుకోవాలి, ఏ నెల బుక్ చేసుకుంటే డబ్బులు పడతాయి అనేది అవగాహన కల్పించకుండానే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితమన్నారు. ఈ 3 సిలిండర్లలో ఎప్పుడు అమలు చేసుకోవాలి, ఎప్పుడు ఫోన్ చేసుకోవాలి, ఎప్పుడు ఆ డబ్బులు పడతాయి అనేది తెలియట్లేదు. నిరుపేదల ముఖ్యంగా అక్షర జ్ఞానం లేని నిరుపేదలకు అది కూడా సక్రమంగా కొనసాగట్లేదు. మూడోది అన్నదాత సుఖీబాబా పేరుతో రైతులకు ఏటా 20,000 అన్నారు. వాటిని ఇంతవరకు అమలు చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మీద ఇంతవరకు సరైన నామమాత్రపు నిర్ణయాలు కూడా లేవు. ఇంతే కాకుండా యువగళం పేరుతో నిరుద్యోగ భృతి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నిరుద్యోగులకి పని కల్పిస్తాను, అది నా బాధ్యత అంటూ అంతవరకు నేను పని కల్పించేంతవరకు నిరుద్యోగ భృతిని అందిస్తానని, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇస్తానన్నారు. ఇంతవరకు యువకులకి సరిగ్గా చాలామందికి అందలేదు నిరుద్యోగ భృతి కూడా. తరువాత ముఖ్యంగా 5 పథకాలు నగదు బదిలీ, ప్రత్యక్ష నగదు బదిలీ పేరుతోటి మహిళలకి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ 1,500 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 50 ఏళ్ల వరకు ఉండేటువంటి మహిళలందరికీ నెలకి 1,500 ఆర్థిక చేయూతను అందిస్తానని చెప్పారు. వాటిని కూడా అమలు చేయలేదు. ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా పేదలకి పట్టణ పరిధిలో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, గ్రామీణ పరిధిలో పేదలకి 2 సెంట్లు ఇస్తామన్నారు. ఇంతవరకు వాటిని కూడా అమలు చేయలేదు. ఈ గవర్నమెంట్ ఎన్నికై సంవత్సరం అయింది. ఇంతవరకు ఎలాంటి పథకాలని ముందుకు తీసుకురాలేదు. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతి 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు వస్తున్నాయి. అధికారులు మారుతున్నారు, పాలకులు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి, కానీ ప్రజల జీవితాలు మాత్రం మారట్లేదు. ఇప్పటికి కూడా ఇంకా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పేదలు నిరంతరం దుర్భరం, ఆకలి, దరిద్రం, పీడన అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు రాజ్యాంగబద్ధ పాలన చేయాలని, నాయకులు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పేదల కొరకు చేసే జీవోల గురించి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా ప్రగతిశీల మహిళా సంఘంగా మేమందరం డిమాండ్ చేస్తున్నాము. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని కోరుకుంటున్నాము. బాపట్ల పట్టణంలోని విలియం బూత్ కాలేజ్ సమీపంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతూ డివైడర్ని ఢీకొట్టారు. బాపట్ల మండలంలోని కంకటపాలెం గ్రామానికి చెందిన రాయపూడి సురేష్గా ఆయనను గుర్తించారు. బలమైన గాయాలు తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెట్టలవానిపాలెం బస్ స్టేషన్లో మరుగుదొడ్లు ప్రయాణికులకు, ప్రజలకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉన్నాయి. ఈ విషయంపై బాపట్ల ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ఎప్పటి నుంచో ప్రభుత్వ అధికారులకు ఆర్టీసీ వారికి ఇక్కడికి వచ్చే ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ మరుగుదొడ్ల సమస్యను ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అయినను ఇప్పటి వరకు వీటిని బాగు చేయించిన నాదుడే లేడు. శిథిలావస్థకు చేరుకున్న ఈ మరుగుదొడ్లను వెంటనే తొలగించి కొత్త మరుగుదొడ్లను నిర్మించాలని ప్రయాణికులు, విద్యార్థులు ఏపీఎస్ఆర్టీసీ వారిని డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల నుంచి, రేపల్లి నుంచి బాపట్లకు, అదేవిధంగా గుంటూరు, నిజాంపట్నం, తెనాలి, నిజాంపట్నం వైపు ప్రయాణించే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఈ బస్ స్టేషన్కు వస్తూ వెళుతూ ఉంటాయి. ఈ ప్రాంత ప్రజలు రోజుకు వందల సంఖ్యలో వివిధ ప్రాంతాలకు తమ ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాక పలు ప్రాంతాల నుంచి పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విద్యార్థులు వస్తూ పోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అత్యవసర సమయంలో ఉపయోగపడేందుకు వీలుగా మరుగుదొడ్లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లోని సీలింగ్ ఫ్యాన్లు నామమాత్రంగానే ఉన్నాయి. తుప్పుపట్టి ఎందుకు పనికిరాని విధంగా దర్శనమిస్తున్నాయి. తక్షణమే పిట్టలవానిపాలెం బస్టాండ్లో నెలకొని ఉన్న సమస్యలపై ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల డిపో మేనేజర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేయబడిన షెడ్యూల్ మేరకు పిట్టలవానిపాలెం మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి ఈ నెల 27 ఉదయం 10 గంటలకు పిట్టలవానిపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నిక జరుగుతుందని ఎంపీడీఓ సత్యనారాయణ తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ సమీక్షలో జరుగు సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలని కోరారు. చేతులెత్తే విధానం ద్వారా మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నిక ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ఐ సత్యనారాయణ తెలిపారు. పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి 3వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష పదవి ఖాళీ అయిందని, అప్పటి నుంచి మండల పరిషత్ ఉపాధ్యక్షులు పిట్టువారిపాలెం ఎంపీటీసీ సభ్యులు దెందుకూరి సీతారామరాజు ఇన్ఛార్జి మండల పరిషత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని తెలిపారు. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు మండల ప్రత్యేకాధికారి డిఎల్డీఓ విజయలక్ష్మి సమీపంలో ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా ఎంపీపీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. మండలంలో మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారని, ఎంపీపీ పదవికి ఎంపీటీసీ సభ్యులు ఒకరు ప్రపోజ్ చేయాల్సి ఉంటుందని, ఒకరికంటే ఎక్కువ మందికి ప్రపోజ్ చేసినట్లయితే మిగిలిన ఎంపీటీసీలచే చేతులెత్తి ఎంపిక నిర్వహించడం జరుగుతుందన్నారు. 6 ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తిన వారిని ఎంపీపీగా ఎన్నుకోవడం జరుగుతుందని వివరించారు. ఎంపీపీ ఎన్నిక పూర్తయిన అనంతరం ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వివరించారు. 2024 మార్చిలో ఖాళీ అయినటువంటి ఎంపీపీ స్థానానికి ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఇది 27/3/25న 10 గంటలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియ మరి మన మండలానికి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి డిఎల్ఏఓ మేడం గారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఆ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక చేపట్టడం జరుగుతుంది. మనకి టోటల్గా 11 మంది ఎంపీటీ సభ్యులు ఉన్నారు. అంటే కోరం 1% కోరం, అంటే 6 మెంబర్స్ ఎవరైతే చేతులెత్తే విధానం ద్వారా ఎవరైతే ప్రపోజరు లేదా సపోర్టరు ఒకళ్ళే ఉండి 6 సభ్యులు ఒకరికే మద్దతు తెలిపినట్లయితే వారిని ఎంపికైనట్టుగా నిర్ణయించడం అవుతుందని తెలియజేయండి. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరము మినిట్స్ బుక్లో అన్ని వివరాలు నమోదు చేసి ఎంపీపీ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని మెప్మాలో వైసీపీ ప్రభుత్వం సుమారుగా 4 కోట్ల అవినీతి జరిగిందని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు ఆరోపించారు. బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతిపై అధికారులు ఎంక్వైరీ చేయించకుండా ఆపుతున్నారని కోటేశ్వరరావు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సూచనల మేరకు అధికారులు ఎంక్వైరీ చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా బాపట్ల శాసనసభ్యులు వైసీపీ పాలన మానుకోవాలని, లేని ఎడల ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లడానికి బహుజన్ సమాజ్ పార్టీ వెనుకాడదని అన్నారు. వెంటనే అవినీతికి పాల్పడిన అధికారులను ఆర్పీలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గుదే రాజారావు మాట్లాడుతూ బాపట్ల మండలంలోని అడవి పంచాయతీ సూర్యలంక గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి రిసార్ట్లు కడితే వాటిని తొలగించకుండా కొనసాగిస్తున్నారు అంటే మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి సూచనల మేరకే అని బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపిస్తుందన్నారు. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి గారి పరిపాలన ఇప్పుడు కనపడుతుంది. కోన రఘుపతి గారి పరిపాలన పోల. ఉదాహరణకు ఈ 2, ఒకటి సూర్యలంకలో ఉన్న ప్రభుత్వ భూములు రిసార్ట్లు కడితే గత ప్రభుత్వంలో
మా ప్రభుత్వం వస్తే టీడీపీ ప్రభుత్వం దాన్ని కూలదోస్తాము, ఆ అక్రమ కట్టడాలు తీసివేస్తామని గొప్పగా చెప్పిన టీడీపీ నాయకులు దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నారు. రెండవది వెదిరిపల్లి దగ్గర ఉన్న ఇసుకోరి. మూడవది వైసీపీ ప్రభుత్వంలో మెప్మా సంబంధించిన 4 కోట్లు అక్కడక్కడ ఆధార్ కార్డులు, లోకల్ ఆవురావు వ్యక్తుల ఆధార్ కార్డులు మెప్మాలో పెట్టి 4 కోట్లు స్వాహా చేస్తే గతంలో చేసిన వారిపై ఇప్పుడు చేస్తున్న వారిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. మీ త్వరలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాస్తాం, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కలుస్తాం, అదేవిధంగా లోకేష్ బాబును కలుస్తాం. బాపట్ల జరుగుతున్న ఈ అక్రమాలు వైసీపీ మద్దతుతో జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు రేపు ఎల్లుండో మన జిల్లాకి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆయన కలిసి బాపట్ల జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి వినవించడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో బీసీ ఈడబ్ల్యూఎస్ రుణాల ఎంపికకు బ్యాంకర్లచే ఇంటర్వ్యూలను నిర్వహించినట్లు ఎంపీడీఓ సత్యనారాయణ తెలిపారు. మండలంలోని చెందోలు, పిట్టలవానిపాలెం, భవనంవారిపాలెం, కాజీపాలెం గ్రామాలలోని 5 శాఖల బ్యాంకు మేనేజర్లు ఇంటర్వ్యూలను నిర్వహించడం జరిగిందని వివరించారు. బీసీ కార్పొరేషను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి మరియు కాప్ కార్పొరేషన్ సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ బ్యాంకు మేనేజర్ల సమక్షంలో, అంటే పిట్లవానిపాలెం మండలం పరిధిలో ఉన్నటువంటి 5 బ్యాంకు మేనేజర్ల సమక్షంలో వారి యొక్క అప్లికేషన్ స్వీకరించి స్క్రూటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అన్ని పారామీటర్స్లో సక్రమంగా వాళ్ళ అప్లికేషన్ కానీ, అదేవిధంగా వాళ్ళ లోన్ రీపేమెంట్ విధానం ఉంటుందో, అదేవిధంగా వాళ్ళ సిబిల్ స్కోర్ సక్రమంగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా పారదర్శకంగా ఎంపిక చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 9, జెండిక్ మెడికల్ షాప్కి సంబంధించి 1, కాపుకు సంబంధించి 1 టార్గెట్ ఉంది. అదేవిధంగా శాలివాహనాలో బీసీ 1, బీసీఈ 1. ఈ మన మండలానికి సంబంధించి టార్గెట్లుగా నిర్ణయించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెప్మాలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీ చేసి అవినీతికి పాల్పడిన అధికారులు, ఆర్పీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు. సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం బాపట్ల డివిజన్ కార్యదర్శి మువ్వల పల్లవి. ఘనంగా శ్రీ గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర స్వామి వార్షిక వేడుకలు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.